ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మన మధ్యలో ఉన్నవారు ఎవరొకరు ప్రార్థన చేస్తే ప్రతి ప్రభా పరిశుద్ధుడా దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రభా మమ్మల్ని ఎంతగానో తండ్రి మీరు కాపాడిని భద్రపరుస్తున్న ప్రభా నీకు వందనాలు తండ్రి. ఈ సమయం ఇచ్చినందుకు నీకు ఎలాంటి వందనాలు తండ్రి. నేను పోని వారి నుండి వారి వరకు ప్రభా నీ రెక్కల కట్టిన మమ్మల్ని రాసి ఉన్నాను తండ్రి. అయా పోని వారు అంతా ప్రభా నుంచి చూపించగా తండ్రి. నేను అయా పనుల్లో ప్రభావించి ఉన్నాను తండ్రి. నేను అయితే నీకు తెలిసిన దేవాన్ని పొందినాను ప్రభావం. అయ్యా ఎప్పటి వరకు నా పాటల ద్వారాగా మాట్లాడినాను తండ్రి. మా స్వరాలు తండ్రి నాన్న విధించి ప్రభావాన్ని పొందినారు. పరిశుద్ధుడా తండ్రి నేను చెప్పబోయే ఆత్మీయ ప్రభా తండ్రి నీ మాటల ప్రభా తండ్రి మమ్మల్ని విని విడిచిపెట్టకుండా హృదయాలు దాచుకుని వాగించండి మాకు నాన్న. అయా మేము కూడి ఉన్న మమ్మల్ని అందరినీ ప్రభా జ్ఞాపం చేసుకో తండ్రి. నేను విని విడిచిపెట్టకుండా తండ్రి నాన్న అయా దాచుకునే భాగ్యాన్ని తండ్రి. నేను ప్రభా లోకంలో తండ్రి కుంగిపోకుండా ప్రభా నేను శృతించి గనపరిచేవారు కానీ క్షణం ప్రభా అనుదినం తండ్రి నాన్న జ్ఞాపం చేసుకో ప్రభా తండ్రి. నేను ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ప్రభా నిన్న నీ ప్రభా నాన్న ప్రతి ఒక్కరిని కుమారులు శృతించి గనపరిచి ప్రభా ఆరాధిస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరితో ఉన్నావు ప్రభా. అయా మమ్మల్ని కూడా తండ్రి సమయం అంతటితో ముట్టి స్వస్థపరిచిన దేవా. అయా పశువాళ్ళ నిమిత్తం తండ్రి జీవించండి ప్రభా. నీ కృపలో నడవటాకు తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా అయా తండ్రి నాన్న ముట్టి స్వస్థపరిచి తండ్రి. అయా వినే తండ్రి విడిచిపెట్టుకుంటా ప్రభా తండ్రి. అయా లోకంలో కుంగిపోకుండా ప్రభా అయా తండ్రి నాన్న మమ్మల్ని జ్ఞాపం చేసుకో తండ్రి. నాన్న అయా లోకంలో కుంగిపోతున్నామేమో తండ్రి. లోకంలో ఆలస్యం తండ్రి లోక మాటలతో ప్రభా తండ్రి. నేను అతి రీతిగా కాకుండా నీ ప్రేమను ప్రకటించడం అయా నీ మాటలు తండ్రి తెలుసుకునే భాగ్యాన్ని తండ్రి మాకు తండ్రి. అయా తండ్రి చెప్తుండగా కుమార్ పట్ల నీ తోడు నుంచి నీ కృపించి అయా ఆరాధిస్తామని తండ్రి. సమయం అంతట్లో ప్రభు తండ్రి దాచుకునే భాగ్యాన్ని ఇస్తామని తండ్రి గడుస్తున్నాం తండ్రి. క్రీస్తు పేరట మీకందరికీ వందనాలండి. మరి దేవుడు ఈరోజు మనతో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనకి తెలియజేయటానికి వాక్య రీతిగా సిద్ధంగా ఉన్నాడు కనుక మనం అందరూ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ వినే వాక్యాన్ని మర్చిపోకుండా విడిచిపెట్టకుండా మనకి బైబిల్లో రాయించిన మాటలు బట్టి మరి తండ్రి అయిన దేవుడు మనకి ఏ విధంగా మనతోని ఈ ప్రజల మధ్య కానీ మనం ఉండే విధానాన్ని కానీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్టి రీతిలో నడుచుకోవాలన్నది క్రీస్తు వారు హెచ్చరించే విధానంలో కొన్ని మాటలని మనం చూసుకుందాం. ఆనాడు శిష్యులు చేసే కొన్ని బోధల యందు అలాగే యేసుక్రీస్తు వారు ప్రవర్తన కానీ మరి వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు, వాక్యాన్ని ప్రజలకి సమాజానికి అందించడానికి వెళ్ళేటప్పుడు ఏ విధమైన వాదనలు జరిగాయి అన్నది మనం ఈ యొక్క సాయంకాల సమయంలో చూద్దాం. మొదటిగా అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం.
వారు వారు ప్రజలకు బోధించుటయు చేయును బట్టి యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించి చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, ప్రియ సహోదరులారా, వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళారండి. వాక్యాన్ని ప్రజల మధ్యనే ప్రకటించడానికి వెళ్ళారు. ఆ వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళే విధానం ఏంటంటే, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పటానికి వెళ్ళినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏమంటున్నారంటే, వారు ప్రజలకు బోధించుటయు ఏంటంట, ఏది బోధిస్తున్నారు? యేసుక్రీస్తును బట్టి మృతుల్లో నుండి, అంటే యేసుక్రీస్తు చనిపోయాడు కదా, యేసుక్రీస్తు వారు చనిపోయి మరలా లేచాడు అనే ఈ వార్తనే ప్రజల మధ్యలో చెప్పటానికి వెళ్తున్నారు, ప్రజల మధ్యలో చెబుతున్నారు. అంటే ఇలా చెప్పాలి అని యేసువారు బోధించిన బోధ విషయాల్లో కావచ్చు, అలాగే ప్రవర్తనలు చెప్పే మాటల్లో కావచ్చు. మరి అప్పుడు గ్రంథకర్తలైన వారు మరి దేవుని మాటని తీసుకొని ముందుకెళ్ళి ఆ ప్రచారాన్ని వినిపించేవారు ఎలా ఉన్నారంటే, యేసుక్రీస్తు మృతిని, అంటే అప్పుడు సమాజంలోని దేవుని మాటలు ఏదైతే అందించాలో వాటిని అందించడానికి వెళ్ళేటప్పుడు శిష్యులకి ఒక సందర్భం ఎదురైంది. అది ఏంటన్నది చెబుతాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రజల మధ్య యేసుక్రీస్తుని గురించి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని అంటే యేసుక్రీస్తు చనిపోయాడు కదా, యేసుక్రీస్తు చనిపోయి లేచాడు. చూసారా, పునరుద్ధానం జరిగిందే, చనిపోయి లేవటం అనేది జరిగిందే. అది గొప్ప కార్యము, అది మహావింత. అది మనుషులకు జరగాలంటే, మనము కూడా అలాగా చనిపోయి లేవాలంటే యేసుక్రీస్తు వారు ఇగో ఇలా చనిపోయారు. తండ్రి అప్పచెప్పిన పని ఏదైతే ఉందో యేసుక్రీస్తు వారు ప్రతి దాన్ని భరిస్తూ ఆ శ్రమను అనుభవిస్తూ చేసుకుంటూ వచ్చాడు కనుక యేసుక్రీస్తు వారు చనిపోయినను మరలే లేచాడు. తన పునరుద్ధానముల గురించి ఏం చేస్తున్నారంట, కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చారంట. అంటే యేసుక్రీస్తు చనిపోయి 3వ రోజు లేచాడు చూడు, ఆ యొక్క విధానాన్ని ప్రజల మధ్య ప్రకటిస్తూ ఉంటే ప్రజలు ఏమైపోయారంట, కలవరపడిపోయారంట. ఏమైపోయారు, కలవరపడ్డారు, ఆందోళన. ఏంటి, యేసుక్రీస్తు 3వ రోజున లేచాడా? చనిపోయిన వాడు లేవటానికి అవకాశం ఉందా? చనిపోయిన వాడు మరలా లేస్తాడా అనే ఈ మాటలు యేసుక్రీస్తు వారి గురించి బోధించేటప్పుడు వీళ్ళు ఏమైపోయారంట, కలవరపడ్డారు. అంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు కూడా ఏం చేస్తుంది, సమాజం ఏం చేస్తుంది, కలవరపడుతున్నారు జనం. యేసుక్రీస్తు వారి ఈ వాక్యాన్ని ప్రజల మధ్య, యేసుక్రీస్తు వారు ఇదిగో ఇలా చనిపోయారు, ఇన్ని వేల సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఆయన చనిపోయి మరలా లేచాడు. లేచి ఆయన పరలోక రాజ్యం తండ్రి వద్దకి వెళ్ళిపోయాడు. క్రీస్తుని నమ్ముకున్న వారికి, క్రీస్తుని వెంబడించిన వారికి, క్రీస్తుని రక్షణ మార్గంలోకి వచ్చిన వారికి వాయినిలాగే మరలా చనిపోయి మరలా లేస్తామని ఈ వాక్యాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్తూ ఉంటే, ప్రజల మధ్య ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, ఇప్పుడున్న నేడున్న ప్రజలు కూడా ఏమైపోతున్నారు, కలవరపడుతున్నారు. అవునా కదా? ఆలోచించండి ప్రియ సహోదరులారా.
మన సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా విచ్చలవిడంగా చూస్తున్నాం. క్రైస్తవులు వాక్యాన్ని, యేసుక్రీస్తు వారు ఇదిగో ఇలా చనిపోయి మరలా లేచాడు, యేసుక్రీస్తుని నమ్మిన వారికి మరలా మరొక బ్రతుకుంది, మరలా లేస్తాము, మన శరీరం మాత్రం ఈ మట్టిలో కలిసిపోతుంది కానీ మన ఆత్మ మళ్ళీ ఒక చోటకి వెళ్ళవలసి ఉంది, దానికి తీర్పు ఉంది, ఆ తీర్పు రోజు మరలా మనం లేస్తాము అనే మాట ప్రజల మధ్యకి తీసుకెళ్తా ఉంటే మన సహోదరులైన వారు ఏం చేస్తున్నారో తెలుసా? కలవరపడిపోతున్నారు. ఇప్పుడున్న సహోదరులు కూడా, మన సహోదరులు చెబుతున్న మాటలకి ఏం చేస్తున్నారు? కలవరపడుతున్నారు. కలవరపడి వారిని బెదిరించడమే కానీ, ఆటంకం చేయడమే కానీ చూస్తున్నాం కదండి. మనం సోషల్ మీడియాలో కానీ, టీవీ న్యూస్లో కానీ మనం వెళ్ళేటప్పుడు ఎన్నో అగాధాలు, దారుణాలు, ఆడరాని మాటలు, చెయ్యరాని పనులు, మనుషుల మీద తిరగబాటులు. అవునా? ఇక్కడ కూడా అదే జరిగిందండి. మొదట శిష్యులు బోధించేటప్పుడు, యేసుక్రీస్తు వారి గురించి శిష్యులు బోధన చేసేటప్పుడు కూడా, ప్రకటించేటప్పుడు కూడా, సువార్తను అందించడానికి వెళ్ళేటప్పుడు కూడా యేసుక్రీస్తు ఇలాగ చనిపోయి 3వ రోజున లేచాడు, మనము కూడా అలాగే చనిపోతాం, మనం కూడా లేస్తాము ఒక రోజున అని వాక్యాన్ని ప్రకటించడానికి శిష్యులు వెళ్ళేటప్పుడు శిష్యుల మీద కూడా అప్పుడు కూడా అలాగే జరిగింది. నేడు కూడా అలాగే జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారి నిజమైన సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తే సమాజము కలవరపడుతుంది. వాస్తవమండి ఇది. ఆనాడు జరిగింది, ఈనాడు కూడా జరుగుతుంది. అంటే అప్పుడు జరిగిందంటే ఇప్పుడు జరుగుతుంది. ఎందుకని జరుగుతుంది? ఆయన మాటల్లో సత్యం ఉంది, ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన నమ్మిన వారిని, ఆయన మాటలు ఎవరైతే నమ్ముతారో వారు రక్షింపబడతారని ఈ సమాజానికి తెలుసు గనక కలవరపడుతుంది. ఎక్కడ వారు మారిపోతారని ఒక ఆవేశంలో తిరుగుతుంది ప్రపంచంలో ఉన్న మనుషులు ఆ రీతిగా మారిపోతున్నారు. ప్రియా సహోదరులారా, అంటే దేవుని యేసుక్రీస్తు మాటకి అంత పవర్ఫుల్ ఉంది. ఏముంది? అంత గొప్పతనం ఉంది ఆయన మాటల్లో. ఆయన చేసే విధానానికి అంత గొప్పతనం ఉంది, ఆయన మరణానికి అంత గొప్పతనం ఉంది. చూసారా? ఆయన మరణం గురించి చెబితేనే, ఆయన చనిపోయి లేచాడు, మన కోసం సిలువలో బలి అయ్యాడు అని ఇలాంటి మాటలు చెబితే సమాజంలో ఉన్నవారు ఓర్చుకోలేకపోతున్నారు. అంటే దానికి కారణం ఏంటి? వారిలో సరైన విధానం లేదు, వారిలో మంచితనం లేదు, మంచి మనసు లేదు. వారు కలవరపడుతున్నారంటే ఒక క్రైస్తవుడు, ఒక మన సహోదరుడైన వారు యేసుక్రీస్తుని గురించి బోధించడానికి వెళుతున్నప్పుడు అడ్డుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు మాటను గురించి చెప్పడానికి అడ్డుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు మాట చెప్పదంటున్నాడంటే మొదట వాడిలో భయం ఉంది. ఎక్కడ సమాజంలో మన వారు మారిపోతారు, యేసుక్రీస్తుని వెంబడించి వాడు కూడా పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం ఎక్కడ వాడు కనుగొంటాడేమో అని భయపడుతుంది సమాజం. ఆలోచించండి ప్రియ సహోదరులారా. అంటే ఆనాడే ఏం జరిగిందంట? చదువుకుందా కింద. వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినప్పుడు వారిని ఏం చేశారంట? బలత్కారముగా. అసలు సులువుగా అయితే ఆయన్ని పట్టుకోవడానికి అవకాశాలు లేవు, న్యాయంగా అయితే పట్టుకోవడానికి ఇంకా అవకాశాలు వారికి, సమాజానికి లేవు. బలవంతం చేశారండి. అక్కడ బలవంతం చేశారు, అన్యాయం చేశారు. న్యాయమైన విధానంగా ఆయన్ని పట్టుకోలేదు, బలవంతం అండి. ఈనాడు క్రైస్తవులు సువార్త ప్రకటిస్తూ ఉండగా, మన సహోదరులైన వారు సువార్త ప్రకటిస్తుండగా ఈనాడు కూడా అలాగే బలవంతంగా దాడులు చేస్తున్నారు, రాళ్ళు ఇస్తున్నారు, ఆడరాని మాటలు నోటి నుండి మాట్లాడుతున్నారు. అంటే దీనికి కారణం ఏంటి? తట్టుకోలేకపోతున్నారండి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మరొక లోకము దొరుకుతుంది వారికని తట్టుకోలేకపోతున్నారు. వారు క్రీస్తుని వెంబడిస్తే పాపాల నుంచి రక్షింపబడతారంట అని ఈ వార్తని సమాజం మధ్యలోకి తీసుకెళ్తే తట్టుకోలేకపోతున్నారు. కులమనే మతమనే తత్వంలో ఉండిపోయి ప్రజల మీద చిచ్చు పెడుతున్నారు.
చిచ్చు పెడుతున్నారు, భరించలేకపోతున్నారు. యేసుక్రీస్తు మాటలు చెబితే భరించలేకపోతున్నారు. స్వార్థపరులండి. ఎవరైతే యేసుక్రీస్తు మాటని భరించలేకపోతున్నారో వారిలో జ్ఞానము లేదు, వారిలో మంచి స్వభావ లక్షణాలు లేవు. మొదట అంటే మంచి వినటానికి వాడిలో లక్షణం లేదు గనక, మంచి చేయాలనే ఆలోచన వారిలో లేదు గనక, మంచి చేసే విధానం వారిలో లేదు గనక ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు మాటలు చెబితే అడ్డుకుంటున్నారంటే దానికి కారణం ఏంటి? వారిలో మంచి చేసే విధానము మొదట లేదు. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. ఒక మంచివాడిని నువ్వు అడ్డుకుంటున్నావంటే, ఒక సత్యాన్ని చెప్పేవాడిని నువ్వు అడ్డుకుంటున్నావంటే నీలో మొదట జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేదు గనకే ఏం చేస్తున్నావు? జ్ఞానాన్ని అడ్డుకుంటున్నావు, అబద్ధానికి దగ్గరగా ఉంటున్నావు. నువ్వు ఏం చేస్తున్నాడండి? ఒక క్రైస్తవుడు వాక్యాన్ని మాత్రం ప్రకటిస్తున్నాడు. బలవంతంగా డబ్బులు ఇచ్చి ఎవరిని మార్చట్లేదు. బలవంతంగా ఆయనలో ఉన్న అవయవాలు ఆ క్రైస్తవుడిగా మారిపోతే ఏదో అవయవాలు తీసుకోవాలనో, లేకపోతే రక్తం తీసుకోవాలనో, లేదా ఆయన నుండి ఏదో సంపాదించాలనో కాదు. యేసుక్రీస్తు మాటలు రక్షింపబడాలి, అందరూ ఆయనకి కావాలి. ఈ మరణం అయిపోయిన తర్వాత మరలా ఒక మరణం ఉంది. ఈ శరీరం ఈ మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మకి సావు లేదు. ఆత్మకి చావు లేని ఆత్మకి నిత్యమైన లోకం కావాలి అనుకుంటే యేసుక్రీస్తే మార్గం. ఈ మార్గం గురించి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే సమాజం ఏం చేస్తుంది? బలత్కారం చేస్తుంది. ఏం చేశారంటే వారి మీద బలత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరనాటి వరకు వారిని వదలలేదంటండి. చూడండి, సాయంకాలం టైంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బోధ చేస్తున్నారు. చల్లని సమయంలోని బోధ చేయడానికి మనం ఎక్కువ శాతం ఇష్టపడతాం కదా, ఎందుకంటే వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది గనక ఆ టైంలోనే వీరు వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళుండొచ్చేమో, బహుశా మనం చెప్పలేము. లేదా అంతకు ముందే వాదనలు జరుగుతూ సమయం గడిచిపోయి ఉండొచ్చేమో. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే సాయంకాలమైన నందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి. ఏం చేశారంటే అక్కడ వాక్యం ఏదైతే యేసుక్రీస్తు చనిపోయే 3వ రోజున లేచాడని పునరుద్ధానము గురించి ప్రకటించారో ఆ చెప్పిన వాక్యాన్ని నమ్మి ఏం చేశారంటే అక్కడ అనేకులు నమ్మిరంట. అంటే అక్కడ కొంతమంది ఎవరు దుష్టులు ఉన్నారు కదా, దుర్మార్గులు ఉంటారు చూడండి, అలాంటి వారు నమ్మకపోవచ్చు. వారి గురించి మనం వాక్యాన్ని ప్రకటించడానికి మనం అక్కడికి వెళ్ళట్లేదు. వాడు ఎవడో అడ్డుకుంటాడని మనం ఆ వాక్యాన్ని ప్రకటించడానికి మనం ముందుకెళ్ళట్లేదు. అక్కడున్న వారిలో కొందరైనా రక్షింపబడతారని, అక్కడున్న వారిని ఒక్కరైనా రక్షింపబడతారని, అది చాలండి, అదే చాలన్నాడు. ఒక్కడు రక్షింపబడిన చాలన్నాడు. మనం స్వార్థ చేయడానికి వెళ్తాం కదా, వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తాం కదా. ఇదిగో బైబిల్ ఇలా చెబుతుంది, ఇదిగో యేసుక్రీస్తు వారు ఇలా చెబుతున్నారు, దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మనకి మరో లోకం ఉంది, మనకు చనిపోతే మరో బ్రతుకు ఉంది అని యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని యేసుక్రీస్తు చేసే జీవిత చరిత్రను మనం తీసుకొని ప్రకటించడానికి ముందుకెళ్తాం చూడండి. శిష్యులు చేసే తపనని మనం తీసుకొని ముందుకెళ్తాం చూడండి. శిష్యులు చేసే ఆ యొక్క త్యాగాన్ని గుర్తించి మనం వాక్యాన్ని చెప్పడానికి వెళ్తాం చూడండి. ఇలాంటివన్నిటిని మనం చెప్పటానికి వెళ్ళేటప్పుడు వారు ఏం చేస్తారు? కొందరైనా రక్షింపబడతారు. అంటే అప్పుడున్న కాలములో వారు కూడా ఈ విధంగా బోధ చేశారు. అంటే అలా బోధ చేసినప్పుడు ఏం జరిగి అప్పుడు కూడా
అప్పుడు కూడా ఏం చేశారు? క్రైస్తవుల మీద తిరగబడ్డారండి. ఏం చేశారంట? మరనాటి వరకు ఏంటండి? కావలిలో ఉంచిరు. వారు కావల్లో ఉంచుకున్నారు, వారి దగ్గర ఉంచుకున్నారు. వారిని ఎట్టి వెళ్ళనీయకూడదు. చాలా మందిని మార్చేస్తాడు. వాక్యాన్ని చెప్పి యేసుక్రీస్తు వారు ఇలా 3వ రోజున చనిపోయి మరలా లేచాడు, ఆయన పునరుద్ధానం గురించి, అలాగే ఆయన్ని హింస గురించి, ఆయన చేసే గొప్ప గొప్ప అద్భుత కార్యాల గురించి, స్వస్థతల గురించి, ఆయన మన కోసం ఎలా మరణించాడు, ఎలా తిరిగి లేచాడు, ఎలా ఆయన్ని చిత్రహింసలు పెట్టారు అనే ఇలాంటి మాటలు చెప్పి కొందరినైనా రక్షించేస్తారు. అంటే ఇది రక్షించే మాటలు అని వారికి తెలిసిపోయి ఏం చేస్తున్నారు? అక్కడ బలాత్కారం చేస్తున్నారండి, బలవంతం చేస్తున్నారు, వాక్యాన్ని చెప్పనివ్వట్లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఉన్న వాక్యాన్ని చెబితే అడ్డుకుంటున్నారండి. వాక్యాన్ని చెబితే అడ్డుకుంటున్నారు. అడ్డుకునే రైట్స్ కూడా వారికి లేవు. మన ఇండియాని మనకి హక్కు ఇచ్చింది. ఎక్కడైనా వాక్యాన్ని ప్రకటించుకునే ఆ యొక్క స్వతంత్రంలో మనము ఉన్నాము. కానీ ఏం చేస్తుంది ఈ సమాజంలో? కొందరండి, అందరూ కాదు, కొందరు మాత్రమే ఇలాగా మూర్ఖత్వంతో ఉంటారు. చూడండి, మూర్ఖులు, జ్ఞానం లేని వారు ఉంటారు చూడు, వారు మాత్రమే మతమనే పేరు చెప్పుకొని మతమనే ముష్కులు తిరుగుతూ ఉంటారు చూడండి, వారు మాత్రం ఇలాగా అడ్డుకుంటారు. చాలామంది, చాలా సహోదరులు చాలా మంచి మనసు కలిగి ఉన్నవారే, వాక్యాన్ని విన్నవారే. యేసుక్రీస్తు మాట అంటే చాలా మందికి ఇష్టమే, యేసుక్రీస్తు పిలుపు అంటే చాలా మందికి ఇష్టమే. కానీ ఇలాంటి వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఇలాంటి వారే అడ్డుకొని క్రైస్తవుల మీద దాడులు చేస్తూ వారిని కూడా, మంచి వారిని కూడా పురుకెలిపి వారిని కూడా తిరుగుబాటుగా చేస్తున్నారు. ఇప్పుడు మాత్రమే దాడులు జరుగుతున్నాయేమో, ఇప్పుడు మాత్రమే సువార్త చేస్తే క్రైస్తవుల్ని హింసిస్తున్నారేమో, వాక్యాన్ని అడ్డుకుంటున్నారేమో అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు నుండి కాదండి, మొదటి నుండి యేసు వారి మాటలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో, ఎప్పుడైతే దేవుని మాటలు ఈ సమాజానికి చెప్పాలని ప్రారంభమైందో అప్పటి నుండి ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఆనాడు నోహు దినముల్లో కూడా అలాగే దేవుని మాటల్ని ఎగతాళి చేశారు. లాస్ట్కి ఏ పేరు మొత్తం అందరూ చనిపోయారు. ప్రళయం వచ్చి మొత్తం ముంచేసింది. మాట వినలేదు, నోహు మాట వినలేదు, ఓడను కట్టించాడు. ఎందుకు? ఇలాంటి దుష్టులు ఉన్నారు ఇప్పుడు కూడా, అప్పుడు ఉన్నారు. యేసుక్రీస్తు వారి మాటని, తండ్రి అయిన దేవుని మాటని లక్ష్య పెట్టని వారు వీరందరూ. ఎవరైతే వాక్యాన్ని అడ్డుపెట్టుకుంటూ, వాక్యాన్ని అడ్డగిస్తూ, సువార్తను అడ్డగిస్తూ, సువార్త చెప్పేవారిని అడ్డుకొని వాక్యాన్ని అందించుకుంటూ ఆపుతున్నారు చూడు, వీరందరూ నోహు దినముల్లో ఎలా అయితే మునిగిపోయారో అటువంటి జనమండి. అంటే దేవుని మాటల మీద తిరుగుబాటు చేసే జనం ఇది. దేవుని మాటలు అంటే వెటకారంగా తీసుకునే జనం ఇది. సత్యమైన మాటలు వెటకారంగా తీసుకునే జనము కొందరండి, కొందరు ఇలా ఉన్నారు. ప్రియ సహోదరులారా, చాలా మట్టుకు వాక్యం వినేవారు ఉన్నారు సమాజంలో. అది కులము లేదు, మతము లేదు, భేదము లేదు, అందరూ సమానం అంటుందండి బైబిల్. అందరూ సమానం. పేదవాడని, డబ్బు ఉన్నవాడవని, లేదా నీకు భూములు ఉన్నాయని, నీకు ఇల్లు ఉన్నాయని, ఫలానా కులమని లేదు. బైబిల్ దగ్గర అలాంటివి ఏమి లేవు. అందరూ సమానమే, అందరూ కావాలి. నువ్వు ఫలానా వాడు అని బైబిల్ దగ్గర చెప్పటానికి అవకాశం లేదు. క్రైస్తవులారా, మీరు కూడా చాలా జాగ్రత్త.
వీడు పలాని వాడని నువ్వు అనుకుంటున్నావా? అనుకోకూడదు. తప్పు అవుతుందండి బైబిల్ దగ్గర. క్రీస్తుని వెంబడించి ఎప్పుడైతే మనం క్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తు నామాన్ని ధరించామో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో అందరూ మన సహోదరులే. కులమ లేదు, మతం లేదు. ఇప్పుడు నిండే కాదు, ఎప్పుడు నిండో కులమ లేదు. ఒక మనిషి నుండి ఒక మనుషుడు విడిపోయిన వాడే అందరూ. మనమే కులము మతము అన్ని పెట్టుకున్నాం. అందరూ ఒకే మానవ జాతికి సంబంధించిన వారు అండి. కుల మతాలనే చిచ్చుని మనమే, వీడు కుమ్మరని, వీడు మాదిగని, వీడు మాలని, ఈ ఎస్టీ అని, ఈ బీసీ అని ఏమీ లేదు. ఇలాంటివి ఏమీ లేవు. ఇలాంటి భేదాలు ఏమీ లేవు. అందరూ ఒకటే. అందరూ ఒకే తండ్రి నుండి ప్రారంభమైన వారమే. ఏమంటున్నాడంటే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయిను. చూడండి ఎంతమంది మారారండి, ఎంతమంది మారారు చూడండి ఒకసారి. వారి బెదిరింపులకి ఏమైనా బెదిరిపోయారా? శిష్యులు ఏమైనా బెదిరిపోయారా? వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళకుండా ఏమైనా ఆగిపోయారా? ఆగరండి. నువ్వు దాడి చేసినా, నువ్వు చంపేసినా, నువ్వు కొట్టేసినా సరే ఆగరు. ఆనాడు యేసుక్రీస్తు వారే నువ్వు అవమానించినా, నువ్వు సిలువేసినా, ఆయన మీద నిందలేసినా, దాడులు చేసినా, కొరడాలతో కొట్టినా, పిడుగుద్దులు గుద్దినా, నువ్వు ఎన్ని శత్రుహింసలు పెట్టినైనా అనవగించాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది ఆయనలో ఉండే గుణలక్షణం. నేడున్న క్రైస్తవుడు కూడా ఆ రీతిగానే ఉండాలి. అదే రీతిగా ఉండాలి. మనకు రాజకీయ అవసరం లేదండి. బైబిల్ ధరించిన ఈ మధ్య కాలంలో కొందరు ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యాన్ని పెట్టుకొని రాజకీయం చేయాలని కూడా అటువంటి సేవకులు కూడా ఉన్నారు. అటువంటి వారు కూడా ఉన్నారు. ఆలోచించేయండి ప్రియ సోదరులారా, మనం అటువంటి వారము కాదు. వాక్యాన్ని చేత పెట్టుకొని వాక్యం రీతిగా రాజకీయం చేయాలని, రాజకీయ నేతలు అవ్వాలని బైబిల్లో లేదు. ప్రెసిడెంట్ని చేసింది ఆయనే, సీఎంని చేసింది ఆయనే, ఎమ్మెల్యే చేసింది ఆయనే, ఎంపీని చేసింది ఆయనే. ఆయన నిలబెట్టుకుంటాడు. కానీ నువ్వు క్రైస్తవుడు, నువ్వు నిలబడాల్సిన అవసరత లేదు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. ఆయన ఎవరికైతే ఆ బాధ్యత అప్పచెబుతాడో ఆ బాధ్యత వారు చెయ్యాలి. మనము కూడా వాక్యాన్ని పెట్టుకొని 10 మందిని వెంటేసుకొని వాడు ఇలా మాట్లాడుతున్నాడు, వాడు అలా మాట్లాడుతున్నాడు అని రాజకీయం చేయాల్సిన అవసరత లేదు. మన వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యంతోనే ముందుకెళ్ళాలి. ఆనాడు జరిగే దాడులు, ఆనాడు సాయంకాలం పట్టుకొని ఆయన్ని మరుసటి రోజు వరకు ఆయన్ని బంధించారు. అలాగే ఈ మధ్య కాలంలో కాదు, అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా అలాగే క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. న్యాయం మీద పోరాటం జరుగుతూనే ఉంటుంది. దానికి భయపడవలసిన అవసరం లేదు. మనం పోరాడేవారు ఎంతోమందికి ఈ జ్ఞానాన్ని ప్రకటించి వెళ్ళిపోవాలి. కానీ మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. మనం ఎప్పుడు మరణిస్తామో ఎవరికి తెలియదు. మన మీద సువార్త చేసేటప్పుడు అడ్డుకుంటున్నాడే, ఆయన మరణం ఎప్పుడు వస్తుందో ఆయనకు కూడా తెలియదు. నీ మరణము నీకు వచ్చిన విధానము నీకు తెలియదు గనకే నువ్వు ఎప్పుడు ఈ భూమిని విడిచిపోతావో మట్టిలోకి నీకు తెలియదు గనకే నువ్వు వెళ్ళిపోయినా సరే మరో లోకానికి వెళ్ళాలి. ఆ లోకములో నువ్వు సుఖంగా ఉండాలి. ఆ లోకములో అందరితో కలిసి సంతోషంగా ఉండాలి. నువ్వు పాతాళానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి, యేసుక్రీస్తు వారి మాటల గురించి ప్రచారం చేయటానికి క్రైస్తవుడు ముందు ఉంటున్నాడు. నువ్వు చెడిపోవాలని కాదు,
ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. క్రైస్తవుడు ఒకడు నాశనాన్ని కోరుకునే ఉద్దేశవాది కాదు. ఒకటి చెడిపోవాలన్న ఆలోచనతో కూడుకున్న వాక్యం కాదు ఇది. అందరూ కావాలి, కులము లేదు, మతము లేదు, ఏ భేదము లేదు. మరి నేడు నువ్వు నేను ఏ విధంగా ఉన్నాము? శిష్యుల వలె వాక్యాన్ని ప్రకటించి కొందరినైనా రక్షించాలనే దశలో ఉన్నామా లేదనక ఒకసారి ఆలోచించేయండి. ఎవరో ఏం చేస్తారేనో, లేకపోతే ఎవరో ఏదో అంటారేనో భయపడవలసిన అవసరం మనకు లేదండి. ఏదో ఒక రోజు మరణిస్తాం, ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. ఆ రోజు నీకు తెలియదు, నాకే తెలియదు. సువార్త చేసేటప్పుడు అడ్డుకున్న వాడికి కూడా వాడి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. గనుక ఉన్న ఈ భూమి మీద కొద్ది కాల దినముల్లోనే సువార్తని ఏ విధము చేత నేను నువ్వు సోషల్ మీడియాలో పెట్టి, యూట్యూబ్లో పెట్టి, ఏ విధంగా పెట్టు. నువ్వు ప్రార్థన చేసి పెడతావా? వాక్యాన్ని చెప్పి పెడతావా? లేదా సమాజం మధ్య వాక్యాన్ని ప్రకటించుకుంటూ తిరుగుతావా? ఎలాగైతే కానీ సమాజానికి వాక్యాన్ని అందించాలి.